ఓం శ్రీ మహాశివయ్య చాపమ్మ దేవి మాతకు జై. అమ్మ మీది ఏ ఊరు? బూదేలు. నీ పేరమ్మా? లక్ష్మి. ఇక్కడ చాపమ్మ నీకు ఫస్ట్ టైం అమ్మ దగ్గర పోవాలని ఎట్లా అనిపించింది? ఎవరు పిలిచిపోయినారు నిన్ను? అది ఎవరు అక్కడ ఆంధ్ర వాళ్ళు సొప్పరిమాకి ఇట్లా అడవిలో ఉంది అమ్మ, ఇట్లా బాగానే అటుపోతే అంత పరారు అంతా చేస్తుంది అంటే మేము ఒక 5-6 మంది పోయింది. 5-6 మంది పోతే ఒక మాగాండ్లో ఉండే, చేనులో ఉండే, ఎత్తుకట్టు కుప్పేసుకొని ఉంటే అందరినీ ఒలపలాట కొట్టింది. నన్ను మాత్రం ఒక్కేటి కొట్టింది. ఎన్ని సంవత్సరాల కింద ఇది? 20 సంవత్సరాల కింద. ఊరి పేరు అది అమ్మ ఉండింది? కాత్రికి. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోనే కాత్రికి అనే గోతాళ మండలంలో కాత్రికి. ఎంతమంది పోయినారు మీరు ఊరు నుంచి? ఫస్ట్ 6 మంది పోయినాము. 6 మంది పోయినారు. 6 మంది పోయింటే ఇట్లా గొండ్ర సీములైనా పండుకుంటే ఒక సీమ్ కొడుతుంది. గొండ్ర సీములు లిబ్బి ఒక సీమ్ కొడుతున్నారు. ఆయన వచ్చేది మమ్మల్ని అందరు పడుకున్నాక చూసుకునేది పోయేది. పిచ్చి కట్టుమని పడుకునేసి ఆయన తిరిగా వచ్చంగా అందరూ నిలబడి నేను మాత్రం పెట్టలేదు. అట్లా వస్తే ఏమన్నా అడిగినా కానీ ఒక మిద్దికి మిచ్చిడిగా వేసా ఏరలేనే అవ నన్ను ఏతవా ఏరాక అంటే ఇల్లు నన్ను నిర్తి నేను ఏరు అంటే దాన్ని వెనక్కి ఎక్కుతుంది, నన్ను ముందర ఎక్కుతుండే. అర్థం కల్లా ఎక్కితే దాన్ని వెనక్కి ఎక్కుతుంది. ఎక్కితే తిరిగి అర్థం నుంచి నన్ను కైలు అగదలు వెళ్తున్నట్టు వెళ్తూ కూడా నేను అనుభవిస్తుంది. వెళ్తూ కూడా ఆ తర్వాత దానికి ఏమన్నా అయిందా మీకు? ఏం లేదు. అదేమో అందరు సొప్తి ఇట్లా మేము అందరికి వచ్చిన ఒక అందరికి సొప్తి పుణ్యాత్రల్లో మాకన్నా చెప్పి మేము నంబర్ వేసుకుంటుంది. ఎన్ని ఫోన్లు ఉండే ఎన్ని అది చెప్పదు అంటే ఆ మాట నేను నాకు అట్లా అవన్నీ తెలియదు. ఆయన ఏమో పైకి ఎక్కించేకి నిన్ను ఎక్కించింది, నువ్వు దరిద్రం ముందు నీకు దిగిన కిందికి అంటే వాస్తవమే. అది ఎక్కడికో మిమ్మల్ని తీసుకుపోవాలనుకోనింది, ఏదో దానికి పైకి తీసుకోవాలని పైకి ఎక్కియాలని ఆయమ్మ నన్ను నా కైలు ఆగదాలంటేనని కిందికి దిగితే ఆయమ్మ దిగచ్చు. నేను నిన్న ఇష్టం లేదు దిగదు కూడా అంటే. అది ఎక్కడ జరిగింది? అది అదే కాత్రికిలో ఉన్నప్పుడే. ఆయనక మళ్ళీ తిరిగా కొడుకు ఎస్ఎల్స్ అయినప్పటి నుంచి ఇడిసిడరా నాకు తన ఐలు దుడిసేది ఇడిసిడరా అంటే వాడు ఇడిసేది నన్ను ఇడిసేది అంటుండే. ఒక ఎస్ఎల్స్ పాస్ అయినాక ఏమో నేను మగ ఓదు బిడగలంతా ಮತ್ತೆ ಹೆಂಗಂಗ అంటే ಇಲ್ಲ ఓదులోడు అంటే జాబ్ బರ್ತతే అంటే ఎస్ఎల్సినప్పటి నుంచి ఒక 5 ఏళ్ళు అట్లా ఆడుకుంటుంటే 5 ఏళ్ళు ఆయన వచ్చిన ఏమడతావు మా ఊరి వచ్చే జాబ్ వస్తుంది అంటే కానీ అంటారు. ಇಲ್ಲ ಲೇ ಬರ್ತೈತೆ ಪೊಲೀಸ್ ಹಾಕೊಂಡು ನಿನ್ನ ಮಗ అంటే ఆయన నుంచి పోలీస్ మీ కొడుకు ఉద్యోగం వచ్చింది, పోలీసు ఉద్యోగం. ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? మంగళూరులో. ఆయన పేరు ఏం పేరు? వీరాంజని. ఒకటో కొడుక రెండో కొడుకు? సన్న కొడుకు. ఇప్పుడు ఆడపిల్లనే ఇద్దరు మొక్కలు లాస్ట్ వాడు. అయినా వాడకని వచ్చినాడు. వచ్చి శాతం మాత్రం నేను 2 రూమ్లో ఇప్పించి 2 సార్లు ఎడుచుకనే ఇంకా మంగళూరులో ఇటు బలారికి వస్తే వస్తుంటాడు ఎవడన్నా. ఇప్పుడు రాడు, 2-3 ఏళ్ళ రాలేదు. వచ్చి అదే నా చేతిలో ఉండింది అదో ఏమో ఆయన ముండలకి వేసి మాకు సంస్కారం వేసుకొని పోతున్నాడు. ఇట్లా పెట్టమ్మా జాబ్ వచ్చి ఆయన నుంచి అసలు మేము బాగానే పడితేమంతా. ఆయన నుంచే మేము అన్నం తినింది. అప్పటి నుంచి నేను ఆయన ఆరోగ్య విషయం నీకేమన్నా అమ్మ చేసిందా మంచిగా? నీ ఆరోగ్యం బాగాలేకుండా కానీ ఏదైనా కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు అయినా కానీ ఆరోగ్యం వయసు అంటే నేను అసలు డాక్టర్కి ఎక్కుపోతున్నాను. ఎంత శానా సుత్తి మీరినా కానీ ఏమో మాత్ర వేసుకుంటుంటే లేదంటే ఎంతకు వస్తుంది, నెల వచ్చిపోతుంది. ఇప్పుడే మంగళూరులో ఉన్న నుంచి ఇప్పుడు తక్కువ. అప్పుడు భూదాలో ఉన్నప్పుడు నెల వచ్చి 2-3 నాలుగు 4 వారంగా ఉండిపోతుంది. అంత ఇష్టం ఆయన. చేపమ్మ ఉన్నప్పుడు మీరు వచ్చేవాళ్ళు అవ్వ దగ్గర వచ్చి నిద్ర చేసిపోతుంటే వారం కొద్ది ఉంటుంది మన వారాల కొద్ది. ఏమేమి చూస్తారు అవ్వ దగ్గర? ఎట్లా ఏమి అంటే అనుభవాలు ఏమి? మీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి ఏమన్నా మంచిది ఏమన్నా జరిగినాయా? వేరే వాళ్ళకి ఏమన్నా? ఎవరికన్నా అందరు నోటేది చూసుకుంది అమ్మ. ఎవరిని ఎక్కువ తక్కువ అనేది అందరు నోటేది. అట్లని కాదు, వాళ్ళకి నడిచింది. వాళ్ళకి ఎవరికన్నా బాగాలేకున్న వాళ్ళకి మంచిది పిల్లలు పుట్టినారా? అట్లాంటివన్నీ
ఇప్పుడు నా వాళ్ళకి 2 ఏళ్ళు పిల్లలు కాలేదు పోలీస్ పెండ్లంకి ఇష్టపడి చేసుకెళ్ళిండే అంటే ఇష్టపడి చేసుకుంటే వద్దురా వాళ్ళు నామదారులు మేము మోడకర్లు అంటే అవు తక్కువ రకం అంటారనే అడిగితే అవు బ్యాడలే మాడబడ అంటారనే మాడబడాలంటే తిరిగా ఏం రా ఊట్లో వద్దంటారంటే ఇంకోసారి పోయిరపోనే ఇంకోసారి అడిగితే బ్యాడలే నేను కష్టపడుతున్నాడని కష్టపడుతుందంటే తిరిగా ఏరా ఇట్లా అంటది అంటే మళ్ళీ ఇంకోసారి పోయిరపోనే మూడోసారి ఏమ్మా ఇట్లా మనం కొడుకు ఈ నెలదు అంటే ಎಲ್ಲ ಆಗೇಗೊತ್ತು ಮಾಡೋದು ಎಲ್ಲ ಆಗೇಗೊತ್ತು ಮಾಡೋಗಂటే ಎಲ್ಲ ಆಗేగొತ್ತು ಮಾಡೋగంటే ఆవిడ చేసినాక 2 ఏళ్ళు పిల్లలు కాలేదు పిల్లలు కాకుండా మళ్ళీ తోలుకొని వస్తారు పాపని ఏమ్మా మరి పిల్లలు లేదంటే ఇట్లా అందరూ ఉన్నోళ్ళంతా పిల్లల కోసం వచ్చినారమ్మ ఇవ్వాలంటే అసలు ఆ మాట ఆడలేదు కొనలేదు ఉట్ట కూర్చొని ಅಲ್ಲಮ್ಮ ಎಲ್ಲ ಉಪ್ಪು ತಪ್ಪು ಎಲ್ಲ ಒಟ್ಟಾಗಿ ಇಟ್ಕೋಬೇಕು ನಿಮ್ಮ ಮೊಮ್ಮಗಳು ಅಷ್ಟು ದೂರದಿಂದ ಬಂದಾಳ ನೀನು ಕೊಡಬೇಕು అంటే నన్ను అడిగితే ఉన్నోసాల అక్కి తాము బుత్తి తామాట తెలుగు వస్తుంది కదా మీకు తెలుగులోనే చెప్పండి తెలుగులోనే చెప్పాలా ఇంకోసారి బియ్యం తీసుకురామను సెద్దు కంటారమని అంటే ఆవిడ సెద్దు తీసుకుని బియ్యం తీసుకుపోతాము గోగానికి నిండా తీసుకుపోతే ఆవిడ 7 సార్లు ఉడినింపే 7 సార్లు ఉడినింపితే ఆడ ఉన్నంతా 7 నెలలకు నిలుతుంది చూడండి 7 నెలలకు నిలిచేదాన్ని ఆవిడ 7 నెలలకి వెళ్ళలేదు 8 నెలలకు నిలిచా 8 నెలలకు నిలిస్తే మళ్ళీ ఆ పాప కానిపోయినాక అమ్మ పేరు అడగపమ్మడి అంటాను వస్తే అమ్మ ಹೆಸರೇನು ಇಡಬೇಕು ಅಂడి ఫస్ట్ దోసమని వచ్చింది ఆ పిల్లోడికి 10 రోజులకి ప్రాణగండము మా మామూలు ప్రాణగండం అంటే వచ్చిందే మరి ఆమె ఇచ్చింది ఆయన తక్కపోతానని వస్తే ఈయనమ్మా ಎಲ್ಲ ಸ್ವಾಮಿಯರು ಎಲ್ಲರೂ ದೋಸೆ ಅಂತ ತಂದವರಿಗೆ మా సోదరమ్మ ఉన్నారు అంటే కరెంట్లోనా ಇಲ್ಲ లేదు నేను ఉంటాను పో నేను అది దోసమంతా నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను పో అంటే ఆయనకు తిరిగా ఇంకోసారి వచ్చి పేరు అడగపమ్మంటే పేరు అడిగేకి వస్తే ఏనమ్మా ఏమ్మా మరి ఏం పేరు పెట్టాలి మనం కొడుకు అంటే అర్జున్ అని తిడోగా అని అర్జున్ అంటే అప్పుడు ఫోన్ చేసిన కొడుకు ఏరా మరి అవు ఇట్లా చెప్పింది అర్జున్ అంట అంటే సరే అవునా అంటే మరి పోయినాక అది పెండ్లాము అర్జున్ అంటే మోటాయి పేరు అంటే దానికి బ్యారెట్ పెడతాము అంటే మీ ఇష్టం అప్ప దేవి పెట్టిన పేరు చెట్టు మీరు బ్యారెట్ పెడతామంటే మీ ఇష్టం అంటే అర్జున్ ప్రసాద్ ఏమని పెట్టినాడు దాంట్లోనే అర్జున్ ప్రసాద్ పెట్టి తిరిగా ఫస్ట్ అర్జున్ అని చెప్పినాక తిరిగి ఇంకోసారి అడగపోండ్రి మళ్ళీ ఇంకోసారి అడగపోండ్రి ఇంకోసారి అడిగితే అమ్మ ఏమమ్మా ఇది నాకు మర్చిపోయినా ఉక్కట్లా అంటే మర్చిపోయినా ఇంకో పేరు ఏం పెట్టాలంటే మొడ్డు చూడే అర్జున్ అని తేలిలేను భీమని తేడోగు అంటే అప్పుడు నన్ను ఉక్కట్లా అడిగితే అనే అంటే తిరిగి ఆవిడ ఏరా మరి అప్పుడు అర్జున్ అని చెప్పి భీమ్ అంటుంది అంటే అప్పుడు తిరిగి వాళ్ళే అర్జున్ ప్రసాద్ అని పెట్టి అర్జున్ ప్రసాద్ అని పెట్టినాక ఇప్పుడు సేమ్ అర్జునుడు బిల్లు పాడు ఎట్లా కొడతాడు అట్లా పుట్టినాడు వాడు సేమ్ అట్లా ఆయన ముడి నింపింది సేమ్ అట్లా అర్జునుడు ఎట్లుంటాడో అట్లే ఉంటాడు సేమ్ అట్లే అమ్మనే ఓడి నింపిందా మీకు అమ్మాయి ఓడి నింపింది ఆ పాపకి అమ్మాయి ఓడి నింపింది ఎన్నిసార్లు నింపింది 7 సార్లు నింపింది గుండె సంఘనాలు నింపింది గుండె సంఘనాలు అంటే నాకంటూ ఒక్క బిడ్డ మాదిరికి ఎక్కువ చూసుకుందండి బిడ్డకి ఎక్కువ చూసుకుంది అమ్మ నుంచి నీకు ఏమేమి మంచిదైంది ఏమో ఉన్నింది కానీ యాదన్నా కానీ ఉన్న వాస్తవం చెప్పు నేనేం దాపెట్టుకుంటే ఉన్నింది కానీ యాదో తినేది కానీ చేనులో కానీ చేను విషయం కానీ ఏమన్నా కష్టం ఉన్నింది కానీ నన్ను ఉన్నింది కానీ నాకంటే ఆయన నుంచి అన్నం తిన్నాను నాన్న చేను నీ పెద్ద కొడుకుకి పెళ్లి చేసేది కానీ ఇంకా కొడుకు అంటే అప్పుడు ఫస్ట్కి ఒకసారి 2 సార్లు వచ్చిందే ఒకసారి 2 సార్లు ఆడ కాకిట్లో వచ్చింది అది అనకన్నాగానే వాడట్లో మేనత్తి బిడ్డని మేము ఇచ్చి వద్దని బేరతో చేసినాక మరి తోలుకొని పోతే పెద్దపల్లి సొప్పు తీసుకుని వేసేసాడు యారికి ఏడు మాడదలే అంటే అమ్మ దగ్గరికి పోతే తోలుకపోతే ఎవరిని అడిగి చేస్తాను సొప్పుకొని వేసేసాడు ఎవరికి నా కాళ్ళని పెద్ద కాళ్ళని ఏం నడుకోకున్నట్లు చేస్తాను నన్ను అంటే ఇంకోటి పరిచయమే ఉండలేదు 2 సార్లు పెయింట్ 2 సార్లు పెయింట్ మరి ఇంకా ఇంతో అనుభవం ఉండలేదు అంత పోయి అడిగి చేయాలనేది లేదా తిరిగి ఆ పాపను తొలకపోయినప్పుడు సొప్పు తీసుకునేసా ఎవరిని అడిగి చేస్తున్నావు అంటున్నాను అంటే తేల్దమ్మా నాకేమడి ఏమో చేసినాను అంటున్నట్టే సో ఆ పాప ఏమో గాలి ఉందంట సొప్పు తినేసింది అదే దానికోసమే వేసి ఉంటుంది అది
గాలి ఉన్నది ఆ చొక్కనేసింది అంటేనే అప్పుడు నిదానంగా ఆ పాప గాలి వేస్తాడు అంత అట్లా ఆడుతున్న దాంట్లో ఊ చొక్కనేసింది అంటున్నాను. ఇంకా ఏమన్నా మంచి జరిగింది? ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత అంటే అక్క ఆ జడ్లు కట్టింది కదా అది చెప్పాలి, అది మర్చిపోతే నేనే చెప్తాను. జడ్లు సంచానికి జడ్లు కట్టుండే, అది ఒంట్లు కట్టుండే ఇంటిలో ఎంటికి ఒంట్లు కట్టుంటే ఒక ఆయనతో పోయి ఏటు అత చూడివి ఎంటుకలు అంటే ఇవి లేదు ఒంట్లు కట్టుండేవి అంటే ఇంకా మాటికి నేను అప్పటిదప్పుడు వచ్చేస్తే అన్నగానే ఉండే అప్పటిదప్పుడు వచ్చి గురప్పగానే ఉండే ఆ గురు మరి ఎంటికలు ఒంట్లు కడుతుండవి ఎవరు అడుగు అన్నట్టు. అమ్మ నీ భక్తురాలకి ఎంటుకలు ఒంట్లు కడుతుండవు అంటే ఎవరు అన్నట్టు. నానేలే అంటానండి. నువ్వు ఎంటుకలు ఒంట్లు కట్టేటట్లుంటే నీ గుడి దాకా వచ్చేది నన్ను అసలు రానంటే అన్నలే కదా అంటే ఏనమ్మా ಮತ್ತೆ ఎంటుకలు ఎంటుకలు ఒంట్లు కట్టినావంటే రానంటారమ్మా మరి ఎట్లున్నాయి అట్లా రానిండి ఏంటంటే అప్పుడు ఆలోచన చేసి ఇల్లోకి వెళ్ళా నువ్వు నాకు ఎట్టదల్లోగా అంటండి. అంటే ఎంటికి ఒంట్లు కట్టలేదు కట్టలేదు. నేను నీ గుడికి రాను ఒంట్లు కట్టేటట్లు ఉంటాను నేను అంటే అన్నింటి. అంటే మీకు జడలు కడుతున్నాయి అవి? అవునులే. నేను అట్లా కట్టేటట్లుంటే నేను రాను నీ గుడికి అంటే నేను కట్టలేదు పో ఈసారికి కట్టాలి అదే లాస్ట్ అసలు కట్టలేదు. అమ్మ చెప్పింది అట్లా కట్టేటట్లు చేయలేదు. ఇంకా నచ్చిన చీరలు అంటే అట్లా అని చెప్పింది కానీ అవి అట్లాంటివి అట్లా అని చెప్పింది. కొన్ని మర్మమైనవి చెప్తా ఉండేది, అవి నీకు మాత్రమే అర్థమైతే గానీ పక్క వాళ్ళకి అర్థం కావు. ఏమన్నా చెప్పిందా అట్లా అద్భుతమైనవి? ఇంకా రాత్రి నా మనకి వచ్చిందట ఈడు పోదామని తోలుకపోదామనుకుంటే ఆడ ఊరు పక్కన నా బిడ్డ తప్పింది. అసలు తెల్లవారులో నిద్ర చేయలేదు. ఎప్పుడు? నిన్న రాత్రి కనసలో వచ్చిందంట. అవునారా? కనసలో వచ్చింటే 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఆ ఊరికి 7 వాళ్ళ మామ ఫోన్ చేసినట్ట 6 గంటలప్పుడు పొద్దున్న 6 గంటలప్పుడు ఫోన్ చేసినట్ట. చెప్పుకుని అట్లా దాపెట్టుకుని అదే వచ్చేసినాడు. సన్న పిల్లడు ఎవరు అట్లా పోతారు అట్లా దావంటే మా బెండెక్కి అన్నాడు. ఆయన అట్లా రప్పించేసింది మీ ఊరికి, మా ఊరికి రప్పించింది పొద్దున్న. ఇవాళ పొద్దున్న ఈ రోజు పొద్దున్నే నిన్న పోదామప్పా ఉతక పోదంటే నన్ను వచ్చలేదు అంటానని అన్నాడు. వాళ్ళ అత్తోడు ఊరికి పేడిసా. వాళ్ళ ఆయన వడ్లాడతాను వడ్లుండే అవి బెండ్లో పేడిసా. పొద్దుపూట కాడు ఇంట్లో ఉన్నాడు వచ్చే. అంటే ఆ పిల్లోడే రోడ్డు పైకి వచ్చి వేరే వచ్చే బండి పైకి ఎక్కి వచ్చినాడు, నడిచి వచ్చినాడు. ఓకే. ఎన్నేళ్ళు పిల్లోడికి? 8 ఏళ్ళు. 8 ఏళ్ళు. ఏం చెప్పింది అమ్మ వచ్చి? ఏం చెప్పిందిరా చేపమ్మ వచ్చి కళ్ళ వచ్చి ఏం చెప్పింది? ఎప్పుడు వస్తావు రేపు గుడికి నువ్వు ఎప్పుడు వచ్చేది నా గుడికి అటుకే అంటానన్నట్ట. ఇప్పుడు నాకు అడు అన్నం తింటాడు చెప్తాడు అవ్వ రాత్రి కలపలో వచ్చి ఎప్పుడు వస్తావు నువ్వు ఇంకా అంటానంట. అమ్మ నిలబడిందా కూర్చునిందిరా? నిలబడిందా? కట్టె పట్టుకునిందా? రైట్. నిన్న వచ్చాను మరి పొద్దుపూటలకు వాడంత కూడా రావాలంటే ఆయన రప్పించినట్లే. సత్యం ఇది. అతను పిలిచి కూడా నువ్వు రానని చెప్పినావు. ఎట్లా రావో చూస్తామని చెప్పి ఈ పిల్లోనికి మళ్ళీ సాధ్యం కాని విషయం అది. చిన్న పిల్లోడు పిల్లోడికి ఇప్పుడు నువ్వు మాట వినవన్నీ పిల్లోనితోనూ రప్పించిందాం. అంటే మీరు రాకూడదు అనుకుంటారా ఈ రోజు? రాగో ఏమొస్తాలి అని చెప్పి అందుకే ఆ అబ్బాయిని పంపించి మిమ్మల్ని పిలిపించింది అమ్మ. చూడు ఎంత పని చేసిందో చూడు. ఎవరు జతకలేరు ఆడిపోతావు అని చెప్పి కళ్ళలోకి వచ్చినంటేనే వచ్చినావు. ఏం నువ్వు నడుచుకుంటా అమ్మ కూడా పక్కన వచ్చిందని పక్కన అంటే ఏమో రాత్రి కలపలో వచ్చింది అని చెప్పకుండా ఏంటికంటే అవి వచ్చే ఆ గుడికి రాపా అని చెప్పి పిలిచినావు. నువ్వేమంటివి మరి? సంతోషం. నీ పేరేమే? విష్ణు. ఎన్నో క్లాస్ చదువుతున్నామ్మా? 3వ క్లాస్. ఇంకా ఎప్పుడైనా వచ్చిందమ్మా కళ్ళలోకి? ఇదే చూసినావా? చేపమ్మని చూసింటివా నువ్వు ఇంత ముందు? రాలేదా? ఇంకా పెద్దోడు ఇంకా ఏం మాట్లాడమ్మా? అదొక్కటేనే మాట్లాడింది అంతేనా? ఒక ఆడపిల్లకి ఆయన పేరే పెట్టినాను మండరాలకి. ఏం పేరు పెట్టినారు? శ్రావణి అని పెట్టినాను. శ్రావణి. మరి ఆయమ్మ పేరు అంటారు శ్రావణి అంటారు. కలుస్తుంది చేపమ్మ శ్రావణి. ఓహో అట్లానా? ఆయన వచ్చేది మరి. ఇంకా చెప్పు నువ్వు ఎవరినైనా పిలిచిపోయినావా మీ ఊరు నుంచి? పిలుచుకున్నాను. మరి ఎవరెవరికి ఏమేమి జరిగింది? అందరికి వాళ్ళకి కష్టాలు ఉంటే నీ దగ్గరకు వచ్చి పిలుచుకుని వస్తారు. వీటికి వాళ్ళ కష్టం ఏమి అప్పుడు
వాళ్ళకి ఏం కష్టం ఉంది? ఆరోగ్యం కానీ తీర్చిందా? అంటే అమ్మని అది చేనులకు పోయింటే ఎద్దు ఊరికింటే నెడలిపోయింది అమ్మకి, మీ అమ్మకి? మా అమ్మకి. ఈ బాకంలో ఉన్నాడు ఆయమ్మ ఇట్లా తలక నడుకొని చూడు, ఎర్రకొని చూడు ఆయమ్మ. ఆ అమ్మ నన్ను ఒక బిడ్డకి అయ్యం చేపమ్మ ఇట్లా చూసి అట్లా చూసుకుంటుండే. ఎవరే చెప్పు. అమ్మని తోలిపోతే నిలబడుతుంది. ఏ ఆయమ్మ రొంత మా అమ్మ రొంత ఎక్కువ మాట్లాడ మాము తిరిగేదానికి నన్ను శని చేపమ్మ అంటుండే. చేపమ్మ పోయింది, సన్న చేపమ్మ పోయింది అంటే మా అమ్మ అంటుండే. అంటే ఆయనకు రొంత ఎద్దురుకున్నాడు, ఎండలు పోయినాడు, తోలుకొని వచ్చింది. తోలుకొచ్చింటే ఆడు ఇది బాబులా నాకు గుంతుంది చూడండి, తగకుండా పుణ్య కాకర అంటానండి. నన్ను ఎక్కువ మాట్లాడుతున్నా అవుతాను. ఏమో మీ ఎట్లా చెప్తుంటే కూర్చొని అప్పుడు హంగ అనబడదమ్మా నేను మగలు అన్ని మంతా ఆడే వేసుకుని కూర్చుంటే ఒక 6 మంది ఆడే వేసుకొని కూర్చుంటే లాస్ట్కి బేసాలు కరకుండా ఇప్పుడు వారమంతా చూస్తే బేసాలు కరకుండా ఇంక మా చెల్లెల్ని ఫోన్ చేస్తే మా చెల్లెల్ని నా ఇల్లు వచ్చి అందరు కలబడి చూడండి. ఆయన అంత సరి చేసింది. మా అమ్మతోటి అంత ఆయన ఎక్సొక్క మాటలు మాట్లాడిన దానికి మా అమ్మతోటి చెక్క చూపించింది. దాంట్లో మరి సాయిబు గాని ఉంది కదనా, సాయిబు ఆ సాయిబు నడుచుకున్నట్లా ఉండి ఆయన తిడుతుండే. మరి ఆయనకి ఏం అంత అధ్వానంగా వచ్చింది. ఆయన నడుచుకున్నది ఏమి ఇంకా ఆయన తిరగదు వినిపించి అన్నది ఏమి ఉంటే ఒకటే భక్తినే ఉండాలి. ఎవరెవరిది ఎట్లెట్లా పెట్టాలో చేపమ్మ పెడుతుంది, మనం కాదు పెట్టడానికి రాదు. ఆ తల్లి ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం తెలియదో అంతా తెలుసా. మనం ఏమంటే మన నుంచి మనకి ఏమి ఇచ్చింది. ఇప్పుడు ఆడిపోయిన తర్వాత అమ్మ దగ్గర నీకు ఏమేమి చూసినావు, ఆడ పవాడాలు వేరే వాళ్ళకి ఏమైనా నువ్వు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఏమైనా మంచిది అయింది? వేరే వాళ్ళకి ఎవరికి ఏంటంటే కనెచ్చ వాళ్ళకి బాగా కనెచ్చింది. అయినా వాళ్ళు ఈడ్చుకొని నానే ఈడలేదు. నన్ను అట్లా 20 ఏళ్ళ పైన 20 ఏళ్ళ నుంచి అట్లా వస్తున్నాను. వాళ్ళ ఈడ్చేవాళ్ళు ఈడ్చిస్తుంది, నానంటే ఈడలేదు. ఇంకా మీరేమో అటు పోయి మటక నంబర్ అడగకపోతారంట అన్నకి. ఇప్పుడు వాడే అమ్మ భక్తి మీద వస్తాడు. మరి ప్రతి సంవత్సరం భీమ్ ప్యాకెట్ వేసుకుని ప్రతి సంవత్సరం వచ్చి ఒక మటంకి ఇచ్చి రాత్రి నిద్ర చేసి మళ్ళీ ఇంటికి పోతాడు. ఏమేమి మంచిదైంది? భీమ్ ప్యాకెట్ అంటే సేమ్ చేస్తాడా లేకుంటే ఇంకా చేస్తాడు? ఏమన్నా వాన దాన్ని ఆడుకుంటాను నా వాన అసలు నిలబడమన్నట్టు నిలబెట్టింది. వాన చెప్పు, అది కరెక్ట్ చెప్పు. వాన మాత్రం నిలబెట్టింది. ఇప్పుడు ఎప్పుడన్నా వాన రాని నాకు ఫోన్ చేస్తాను. అంటే నా మాట పాపం ఒకమ్మా ఏడ అడగాలంటే అనలేదు. నా ఎట్లా నా అధ్వానం అయిపోతావు అన్నారు అంత అడిగినా వాన ఎప్పుడు బుడ్లు పెడితే అప్పుడు వస్తాయినా ఫోన్ చేసి నిలబెట్టింది. వాన మాత్రం నిలబెట్టింది. అన్ని గుర్తు చూపించింది. అంటే అమ్మ ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసేవాళ్ళు? లేదు ఇప్పుడు కానీ మన ఇప్పుడు మన సుబ్బులాగానే వానేస్తుంది అన్న అడగనా అధ్వానం అయిపోతుందంటే అడిగినాడు. ఇంకా 3 దినాలు వచ్చేది 3 దినాల కల్లా మీరు క్లీన్ చేసుకుని కరెక్ట్ రాలేదు. ఒట్టిమిరపకాయలు రేటు వస్తుందా అని చెప్పి అడిగితే ఉగాది పండుగ అయినాక వస్తుంది అని చెప్తే వద్దమ్మా ఉగాది పండుగ అయినాక రేట్ వస్తుంది అమ్మొద్దు అని చెప్తే ముందరే పోయి అమ్ముకుని వచ్చేసా. ఉగాది పండుగ అయినాక రేట్ వచ్చా అంటే దుడ్లు చాలా వస్తుండే కదా, మేము ఇనుకోకుండా దానికి పోగొట్టుకుంటాం రేటు అని చెప్పి బాధపడరు. ఉగాది పండుగ అయినాక రేటు ఖచ్చితంగా వస్తుందమ్మా అని చెప్తే ఏం లేదు. రాను చూడలేదు, జాతరకు వచ్చి ఆరాధనకు వచ్చి కాదు. నేను ఎవరైనా తెలియదు అతనికి, తెలుదు నువ్వు రమ్మంటే రావు కదా. వస్తుంది మాకు వాన వస్తుండే మేము ఆడే ఉంటామా. ఆ వాన వస్తుంటే ఇట్లా చూసి ముందుకు నడే అంటే అది ముందు కట్ట పేడ్చుండే వర్షమే ముందుకెళ్ళిపోయింది. ముందు పేడ్చుండే వాన ఆడ పడుకోకుండా ముందుకెళ్ళిపోయింది. అప్పుడు బాబా ఇటువంటి శక్తి ఆడలేదు అనుకుంటున్నాం. ఆ వాన ముందర పోయినప్పుడు మేము అప్పటి నుంచి చూడాలి చేయట్లేదు. అంటే వాన పడేది కూడా అతన్ని కూడా ఆజ్ఞ చేసి ముందుకెళ్ళిపోయింది. ఇంకా అట్లావి ఏమన్నా చూసినవి అమ్మది? ఇంకా మర్చిపోకుండా గుండె సంగనాళ్ళు పోయింటే మమ్మల్ని చూసిన తర్వాత గొంతు కట్టేసారు. గొంతు
మా ఆయన రావాలని చూసి ఆ. ఎవరు అమ్మ మీ వెంట రావాలని చూసిందా? అప్పుడు బాగానే ఉండిందా అమ్మ? బాగుంది. ఆరోగ్యం బాగానే ఉండిందా? నడుస్తూ ఉండిందా? నడిచేది లేదు గుండె సంఘాలు గుండె సంకనాలు ఉన్నప్పుడు మంచం మీదే ఉండేది. బాపురం దాటిన తర్వాత అయిపోయాయి. నేడమ్మ నా భర్తీనంటే అంటే మా సెల్లులు ఉండి నాకు గొంతు కట్టేసి ఎట్లా తోలుకోదామండి అంటే అంతా ఏమవుతుందమ్మా ఏం తోలుకోది వాళ్ళు అప్పనియాలి కదా ఏమమ్మా వాళ్ళకి ఎత్తుకపోదమ్మా సన్న పిల్ల లేదంటే మళ్ళీ బస్సు తోలుకోదమ్మా వాళ్ళ పంపిక అంతా ఏమవుతుంది అంటే అక్క మరి ఎట్లాక గొంతు కట్టింది భర్తీని అంటే నేను భర్తీనడ్డలే కర్ಕೊಂಡು ಹೋಗ್ರಿ అప్పుడు అవు పోవాలంటే పెళ్ళం వెళ్ళిపోతి అందుకే వెళ్ళిపోతుంది ఇంకా కామంటే ఊరికే కట్టింది మా గొంతు కట్టి మా ఇంటి రావాలని గొంతు కట్టింది ఇంకా అన్నీ మర్చిపోయినాను చూడండి అన్నీ ఇంకా అన్ని గ్యాప్ రావాలి కదా 15 దినాలు కలమంగలో ఉండే ఈ మచ్చి 5 దినాలు ఏది తీసుకురా సరే చెప్పు. పొద్దు లేదు అట్లా అందరూ విన్నారులప్ప అది గ్యాప్ లేదు ఆ పాప కానీ నేర్చుకుంటున్నావు అంటే ఇప్పటికే ఆయనకి ఇష్టమే మా తమ్ముడు అవు అంటే ఒకటే రాలప్ప అమ్మ రాదు పాము కొరికిందా మీకు? చేనులో పెట్టి ఏరుతుంటే అది చేనుకి ఇట్లా ముందర పెట్టి ఇట్లా తిరిగి ఇట్లా ఏరుతున్నది బాగానే కొట్టింది తిరిగి నరం కొట్టింది అంత అయిపోయి ఆ పాప మిగిలిదు ఇంక బలారు తీసుకుపారి ఏం మిగులుతుందో వస్తా అంటే నాకు అంటుంటారు జనము నాకు ఫోన్ చేసింటి గురక్కి అంతా ఫోన్ చేసింటి ఇవాడ అన్న ఉండలేదు గురువు ఎట్లా అంటే అమ్మా ఇట్లమ్మా నీ మండలకి నీ బిడ్డకి ఇట్లా అంటే ఏ నగదల్లో అభ్యాసక్త అంటానంటండి ఆయన చెప్పినట్ల పాంగ్ వరకు నా తెచ్చి బతికి ఏం నుంచే బతికింది ఆ పాప ఏమ్మ బాగా అవుతుంది అని నోటికి ఆకి చెప్తే బాగా వచ్చింది. డాక్టర్ దగ్గర పోయింట్రా? డాక్టర్ దగ్గర ఒక 2-3 నెలలు ఉంటుంది. ఆ పాప ఉండేది లెక్కలే ఉండలేదు అసలు నమ్మకాలు లేవు నమ్మకం లేదు అయినా కానీ బతికింది. ఏం నోటికి వాకింగ్ బతికింది డబ్బులు పోతే తింటలేదు ఏం నోటి వాకింగ్ బతికింది. ఇది ఎప్పుడు అవ్వ ఉన్నప్పుడే జరిగింది? ఉన్నప్పుడే ఇప్పుడు ఒక 10-12 ఏళ్ళు పైన అంటే 12 ఏళ్ళ పైన ఆ పాంగ్ కొరికిందంటే ఏం నుంచో బెదకట్లే ఆ పాప. అంతా ఫోన్ చేసి అడిగితే అట్లా ఆడ అప్పటికప్పుడే 7 అనగానే ఆన్సర్ వచ్చేది బాగా మేము రాకుండా కానీ ఆయన ఆడుతుంటాడు పక్కన ఆయమ్మ ఏడుందో ఏం కథ ఓ నోటి మాటలతోనే మాకు దొబ్బుడు సార్ పుణ్యాత్ములు లారీ తీసుకెళ్ళాం తీసుకున్నాక మరి పోటీ వేసిండ్లేదు పేరు వేసిండ్రు ఆయన. ఎవరి పేరు? శపమ్మ పేరు వేసిండ్రు లారీకి. శపమ్మ పేరు వేస్తే అది ఏమన్నా కానీ చికెన్ మటన్ తిన్నామంటే మై కొడుకున్నట్లెక్కినామంటే అస్సలు టాటా సార్ స్టార్టే కాదు లారీ టాటా అవుతుంది సార్. అంటే నాన్ వెజ్ తినకూడదు లే మామూలు మై కడుక్కోకున్నా కానీ మై కడుక్కోకుండా ఎక్కినా కానీ టాటా అవుతుంది స్టార్ట్ కాదు కాదు అసలు మట్టిగా బాగా మై కడుక్కొని బాగా ఎక్కితే అది ఎంత కదా అట్లా టాటా అవుతుంది. ఎక్కడ గమనించినారు? ఇక్కడ మీ ఊర్లో? మా ఇక్కడ చెండూరు పక్కల నాగపల్లి అంటేనండి. మీ పెద్ద కూతురు వాళ్ళ ఇంట్లోనా? మీ పెద్ద కూతురు వాళ్ళ ఇంట్లోనా? అప్పుడు జరిగింది ఇది అనుభవం? జరిగిందే. ఇప్పుడు వాళ్ళు అంటే ఫోటోస్ ఏమంటే ఆ ఫోటో గురించి నెప్పొచ్చు బాగా మనిషి శాంతి బాగా ఎక్కిదా అది ఎంత కదా టాటా అవుతుంది. మీకు ఎడుకోకున్నట్లు ఎక్కితేనా ఇంతగా టాటా ఎంత తిప్పులు పడిన అవుతుంది. అది ఉన్నప్పుడు ఏమి యాక్సిడెంట్లు ఏం కాలే కదా? ఒకటి కూడా ఏం కాదు. అది ఏమైనా కొత్త పై నుంచి కింద పైకి ఎక్కుతున్నది లారీ కొండ మీదకి. అది రోజంతట్లన్నా ముందు సక్రాలు ఉండవి వెనక సక్రాలు కిందకి నిలబడి ఉంటాయి అంత పై నుంచి. దానికే అదేనా లేకపోతే ఎవరైనా ఎక్కిండ్రా దాంట్లో లారీ? ఎట్లా అదే గొత్తలేదు ఈ పొద్దు లారీ ఇట్లా అయిపోతుంది కొండ మీదకి రాయి తీసుకొచ్చి రోడ్డుకి పోయింటది. అది అదుపు తప్పి వెనక చక్రాలన్నీ లోయలోకి పోయినాయి. ముందరి చక్రాలతో నిలబడింది. అమ్మ అని తలుసుకుంటే అవును తలుసుకుంటే అవ్వ నువ్వే కాపాడవు అని చెప్పి అవు పేరు రాపించిండ్రి లారీకి. అవు పేరు రాపించింది అవ్వ నువ్వే కాపాడవా అని చెప్పి అవును తలుసుకునే దానికి వెనక చక్రాలన్నీ లోయలోకి పోయినాయి. ముందరి చక్రాలతోనే అట్లే ఆపిందమ్మ బండి. లారీని ఆపి అయిన తర్వాత తాళ్ళు కట్టి ట్రాక్టర్లతో దండలతో దీంతో లాగేసుకుని బయటికి బయటికి ఎక్కించుకున్నారు. బయటికి ఎక్కించుకున్నాక అది
అవ్వ నుంచి ఆ లారీ కూడా మిగిలిపోయి అప్పుడు మిగిలిపోయి ఏమి ఇబ్బంది కాలేదు. ఏం కాలేదు, ఎవరికి ఏం తొందర కాలేదు. అది అవ్వ అనుగ్రహం. అది ఇప్పుడు ఎవరు బేరే వాళ్ళని డ్రైవర్లు పంపిస్తే ఇది కాదంటే మరి పేరు తీసేసేసారు అవ్వది. ఇది చాలా మరి ఆయన ఇంత నిర్తంగా ఉంటే ఎట్లట్లయితుంది అంటే పేరు తీసేసారు. పేరు తీసేసినాక మరి తిరిగా అది లారీ నడవలేదు, అమ్మిస్తుంది. అదే అంటే అది చేపమ్మవ్వ పేరు ఉండేంత వరకు నడిచింది, తర్వాత నడవలేదు. ఇప్పుడు ఎవరైనా బేరే వాళ్ళని పంపుతాం, వాళ్ళు మేకడికి ఒకనట్లు ఎక్కుతారు కదా, మనం అంటే ఇంట్లో వాళ్ళు ఎక్కుతాం మేకడికనంత అని వాళ్ళు పేరు తీసేసినాక తిరగా లారీ నిలబడేసి లారీని అమ్ముకున్నట్టు సరే, అంతే ఇంకా అంతే కదా. ఇంకా లారీ అమ్ముకుని ఇంకా లారీనే లేకున్నట్లయిపోయా పేరు తీసేసిన దానికి. అవును.